ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। आप सभी बाबा के बच्चों को మీ బాబా పిల్లలందరికీ बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుండి हैप्पी मकर संक्रांति। హ్యాపీ మకర సంక్రాంతి। है तो संक्रांति के समय पर అయితే ఈ సంక్రాంతి సమయంలో बाप दादा బాప్ దాదా हम बच्चों को क्या वरदान देना चाहते हैं। మన పిల్లలందరికీ ఏ వరదానం ఇద్దామనుకుంటున్నారు? इस साल भर में మొత్తం ఈ సంవత్సరం అంతా बच्चों को कैसे रहना है, పిల్లలందరూ ఎలా ఉండాలి? बाबा ने इस मुरली द्वारा हमको कहा है। బాబా ఈ మురళి ద్వారా మనకి చెప్పారు। बाबा कहते हैं बच्चे फरिश्ता बनो। బాబా అంటారు, పిల్లలు మీరందరూ పరిష్టాలుగా తయారవ్వండి అని। फरिश्ता माना सभी से जो मेरा करके जो रिश्ता है उस रिश्ते को हटा दो मन से। ఫరిష్తా అంటే అందరితోనూ నా వారు అని ఉంటుంది కదా, అలాంటిది మీ మనస్సు నుంచి తీసేయండి। मैं और मेरा करके जो भाव है उसको मन से निकाल दो। నేను మరియు నాది అని అన్న భావం ఉంటుంది కదా, అది మనస్సు నుంచి తీసేయండి। तो फरिश्ता बनने का एक सहज विधि आज बाबा मुरली में कह रहे हैं। అయితే ఫరిష్తాలుగా తయారవ్వడానికి కావలసిన ఒక విధి బాబా ఈ రోజు మనకి ఈ మురళి ద్వారా చెప్తున్నారు। हमको कुछ छोड़ना है मन से। మనకి ఏదో కొంత వదిలియాలి మనసుతో। जैसे कि एक छोटा बच्चा हाथ में एक नाइफ पकड़कर बैठा है, ఎలా అంటే చిన్న పిల్లవాడు తన చేతిలో ఒక చాకును పట్టుకుని కూర్చున్నాడు। उनकी माँ कहती उसको छोड़ दो करके कहेंगे, वो छोड़ेगा नहीं। అయితే వాళ్ళ అమ్మ వచ్చి బాబు ఆ కత్తి వదిలేయంటే వాడు వదలడు। उनको एक खिलौना दे दो, खाने का चॉकलेट दे दो, ये पकड़ने के लिए जाता है और ऑटोमेटिकली उसको छोड़ देता है। బాబుకి చిన్న బాబుకి ఏదైనా ఆట వస్తువు గాని, లేకపోతే ఏదైనా చాక్లేట్ గాని ఇస్తే గనుక అప్పుడు ఆ పిల్లవాడు ఆ కత్తిని వదిలేసి అవి పట్టుకుంటాడు। इसलिए बाबा कहता है बच्चे मन को कहाँ लगाना है। అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు మనసుని ఎక్కడ పెట్టాలి? कहाँ नहीं लगाना है ये बाबा ने कहा। ఎక్కడ మన మనస్సుని పెట్టకూడదు అన్నది బాబా ఆల్రెడీ మనకు చెప్పారు। कहाँ नहीं लगाना है उसका चिंता मत करना। ఎక్కడ పెట్టకూడదో మన మనస్సు, దాని గురించి ఏమి చింత చెయ్యొద్దు। जहां लगाने के लिए मैं कहता हूँ वहां लगाते चलो तो ऑटोमेटिकली जहां नहीं लगाना है वहां से मन हट जाएगा। మీరు నేను ఎక్కడ పెట్టమని చెప్తే మీరు అక్కడ పెడితే గనక మీ మనస్సు, మీరు మనస్సు ఎక్కడ పెట్టకూడదో అక్కడి నుంచి ఆటోమేటిక్‌గా బయటికి వచ్చేస్తుంది। इसलिए అందువల్ల मन को एकाग्र करो। మనస్సుని ఏకాగ్రం చేయండి। कहाँ? ఎక్కడ? परमात्मा में। పరమాత్మ యందు ఏకాగ్రం చేయండి। कोई भी कर्म करो, ఏ కర్మలు చేసినా సరే, भले एक जगह पर बैठकर करते हो या कर्म क्षेत्र में करते हो, ఏ కర్మలు చేసినా, ఏదైనా ఒక దగ్గర కూర్చొని చేసినా, లేకపోతే ఏదైనా కర్మక్షేత్రానికి వెళ్లి చేసినా సరే కర్మలు, अपने मन को सदा परमात्मा के साथ जुड़े रखना। మన మనస్సుని ఎప్పుడు కూడా పరమాత్మునితో జోడించి ఉంచాలి। इससे क्या होता है? దాంతో ఏమవుతుంది? रूहानी कमाई होता है। ఆత్మిక సంపాదన పెరుగుతుంది। कमाई बढ़ता ही जाता है। ఆ ఆత్మిక సంపాదన పెరుగుతూ వెళ్తుంది। खुशी, प्यार, संपन्नता ज्यादा होने लगता है। సంతోషము, ప్రేమ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి। तो उसके साथ में आप निरंतर कनेक्शन में रहने के कारण అయితే వీటన్నిటితో, ఈ సంతోషము వీటితో ఎక్కువ నిరంతరం ఉండటం వల్ల आपका संकल्प भी उसके साथ में ही रहता है। మీ సంకల్పాలు కూడా వాటితోనే ఉంటాయి। मन बुद्धि भी उसमें ही रहता है। మనసు, బుద్ధి కూడా వాటిల్లోనే ఉంటుంది। परमात्मा में जो गुण है आपके मुख द्वारा, आंखों द्वारा रिफ्लेक्शन होता है। పరమాత్మలో ఏదైతే గుణాలు ఉన్నాయో అవి మీ ముఖము ద్వారా, మీ కళ్ళ ద్వారా అక్కడ ప్రతిబింబిస్తాయి। जो भी आत्माएं आपको देखते हैं ना, ఏ ఆత్మలు మిమ్మల్ని చూస్తారో उनको उसका एहसास होता है। వాళ్ళకి వాటి అనుభూతి తెలుస్తుంది। जैसे लौकिक में भी समझ लीजिए, आपने व्हाइट कपड़ा पहन लिया, बीके का व्हाइट कपड़ा पहन लिया, ఎలా అంటే లౌకికంలోనే చూడండి, మీరు బీకే వాళ్ళ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించారు। बाद में बैच भी डाल दिया, దాంతో పాటు తర్వాత బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నారు।
तो बहुत सारे लोगों के बीच में लोगों को पता चलता है ना कि आप ब्रह्म कुमार या ब्रह्म कुमारी हो। అలా చేయడం వల్ల మీరు చాలా మంది మధ్యలో ఉన్నారు అనుకోండి. అప్పుడు మీరు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు అని వాళ్ళకి తెలుస్తుంది కదా! कैसे? అది ఎలా తెలుస్తుంది? तन के ऊपर वो कपड़ा पहनने से, धारण करने से लोगों को पता चलता है कि आप ब्रह्म कुमार और कुमारी हो। తనువు మీద ఆ తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మొత్తం జనమందరికీ తెలుస్తుంది మీరు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారిలు అని చెప్పి. लेकिन हम लोग क्या करते हैं, కానీ మనమేం చేస్తాము? तन के ऊपर तो कपड़ा पहन लेते हैं, తనువు మీదైతే తెల్లని వస్త్రాలు ధరించి ఉంటాం. लेकिन हमारे पास मन बुद्धि रूपी अव्यक्त साधन है ना। కానీ మన దగ్గర మనస్సు, బుద్ధి అన్న అలౌకిక अव्यक्त సాధనాలు, అవ్యక్త औ- సాధనాలున్నాయి కదా! वो अव्यक्त साधन को हम क्या करते हैं, व्यर्थ संकल्प में, चिंता में, टेंशन में रख देते हैं। మనం ఆ అవ్యక్త సాధనాలను ఏం చేస్తామో తీసుకెళ్ళి ఆహ్, ఆహ్, దుఃఖంలోను, చింతలోను, టెన్షన్‌లోను ఉంచుతాం. उसका प्रभाव आपके ऊपर भी पड़ता है, वायुमंडल के ऊपर भी पड़ता है। అప్పుడు వాటి ప్రభావము మీ మీద పడుతుంది, వాయుమండలం మీద కూడా పడుతుంది. कर्म के ऊपर भी पड़ता है, आपके चेहरे के ऊपर भी पड़ता है। కర్మల మీద పడుతుంది, మీ ముఖం మీద కూడా పడుతుంది దాని तो ప్రభావం. बाबा कहते हैं, అయితే బాబా అంటారు, सदा अपने मन को बाबा के साथ अलौकिक रूप में ऐसे जुड़कर रखो। సదా మీ మనస్సుని అలౌకిక రూపంలో బాబాతో జోడించి ఉంచండి. इससे क्या होता है ना, अलौकिक जो कमाई है उसमें आप संपन्न रहेंगे। దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు అలౌకిక సంపాదనలో మీరు సంపన్నులుగా ఉంటారు. बाबा से ले रहे हो, బాబా నుంచి తీసుకుంటున్నారు. लोगों को देने के लिए निमित्त बन रहे हो। మొత్తం అందరి ఆత్మలకి, జనాలకి ఇవ్వడానికి మీరు నిమిత్తంగా ఆ శక్తిని ఇవ్వడానికి నిమిత్తంగా ఉన్నారు. वो साधन के साथ रहने के कारण खुशी, आनंद, प्यार, स्नेह का अनुभूति हो रहा है। ఆ సాధనాలతో మీరు ఉండడం వల్ల, ఆ సాధనతో ఉండడం వల్ల మీరు ఎప్పుడూ సంతోషము, ఆనందముల్లో ఉంటున్నారు. कमाई तो बढ़ रहा है, మీ సంపాదన కూడా పెరుగుతుంది. आत्मा का मान, स्वमान बढ़ता है रूहानी कमाई के कारण से। ఆత్మ యొక్క గౌరవం మరియు స్వమానము పెరుగుతుంది. ఎందుకు? ఈ అలౌకిక సంపాదన ద్వారా. इससे क्या होता है, इंद्रिय सुख और साधन लेने का इच्छा भी नहीं रहता है। దీనివల్ల ఏమవుతుందంటే ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ సాధనాలు తీసుకోవాలనే అన్న ఆశ కూడా, కోరిక కూడా రాదు. इतना रूहानी बिजनेस में बिजी हो जाते हो, मस्त रहते हो। ఎంత అలౌకిక బిజినెస్‌లో మీరు నిమగ్నమైపోతారు అంటే దీంతో బిజీ అయిపోతారు. అంత ఆనందంగా కూడా ఉంటారు. ऐसे करते करते आपके पास निराकार में सारे खजाने स्टॉक हो जाते हैं। ఇలా చేస్తూ చేస్తూ వెళ్తుంటే మీ దగ్గర నిరాకార రూపంలో ఖజానాలు అన్నీ, సర్వ ఖజానాలు మీ దగ్గర నిరాకార రూపంలో స్టాక్ అయిపోతాయి. इससे आप क्या बनते हो? అప్పుడు దీంతో మీరు ఎలా తయారవుతారు? संपन्न बनते हो ना। సంపన్నులుగా తయారవుతారు కదా! लौकिक में भी देखो, जब आपके पास धन ज्यादा होता है तो क्या होता है, లౌకికుల్లో కూడా చూడండి, మీ దగ్గర ధనం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? आपके घर में टीवी भी आता है और फ्रिज भी आता है और वॉशिंग मशीन भी आता है और भोजन गर्म करने के लिए कौन सा है वो साधन, ఓవెన్. हाँ वो ఓవెన్. भी आ जाता है। మీ దగ్గర సంపాదన ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు లౌకికల్లో అప్పుడే మీ ఇంట్లో ఒక టీవీ వస్తుంది, వాషింగ్ మెషిన్ వస్తుంది, మైక్రోవేవ్ వస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి కదా మీ ఇంటికి. उसके बाद नया नया वेजिटेबल कटिंग करने का मशीन भी आ जाता है। దాని తర్వాత వెజిటబుల్స్ కట్ చేసే మెషిన్ కొత్త కొత్తవి కూడా వస్తాయి. वो साधन आने से आपका कर्म आसान हो जाता है ना। ఈ సాధనాలన్నీ రావటం వల్ల మీ పనంతా ఈజీ అయిపోతుంది. तो साधन आपको खरीदने के लिए आपके पास पैसा है, इसीलिए तो आप खरीद कर सकते हो। అయితే ఈ సాధనాలన్నీ కొనుక్కోవడానికి మీ దగ్గర ధనం ఉంది. అందువల్లే మీరన్నీ కొనుక్కున్నారు. और उस साधन को कर्म में यूज भी करते हो, उसका फल भी अनुभव करते हो। ఆ సాధనాల్ని మీరు కర్మల్లో ఉపయోగిస్తారు. దాన్ని అనుభవం కూడా చెందుతారు. उसके बाद उसका कनेक्टेड नया नया क्या मॉडल आया है वो भी ऑनलाइन में चेक करते हो। దాని తర్వాత దానికి కనెక్ట్ అయినవి కొత్త కొత్త వస్తువులు ఏమొచ్చాయో అన్నది ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేస్తారు. ये तो स्थूल कमाई वाले सोचते हैं, ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? స్థూల సంపాదన ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. आप तो रूहानी कमाई वाले हो। మీరేమో
అలౌకిక సంపాదన సంపాదించేవాళ్ళు. हर रोज मुरली में बाबा ने क्या क्या प्रोडक्ट दिया है, विधि दिया है, उसके तरफ आपका अटेंशन रहता है। ప్రతిరోజు బాబా మనకి మురళిలో ఏం చెప్పారు, ఏ విధి చెప్పారు, మనము దాని వైపు ఉంటాం. ऐसे कर्म करने से ఇలా కర్మలు చేయటం వల్ల सर्व खजाने से आप संपन्न बनते हो। అన్ని సర్వ ఖజానాలతో మీరు సంపన్నులుగా తయారవుతారు. समझ लो आपके पास बहुत साधन है। ఇలా అనుకోండి, మీ దగ్గర చాలా సాధనాలున్నాయి. आप क्या सोचते हो, जिनको भी गिफ्ट देना है, जिनके घर में क्या नहीं है, वो सोचकर वो गिफ्ट देते हो ना। మీరు మీరు ఎవరైనా ఇంటికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఏమి లేవో దాని ప్రకారమే ఆలోచించి గిఫ్ట్ ఇస్తారు కదా! जैसे हमारे घर में एक ने इलेक्ट्रिकल द्वारा गर्म पानी करने का जग गिफ्ट में दिया बीके परिवार वालों ने। అయితే మా ఇంట్లో ఒక్కసారి బీకే పరివారం వాళ్ళు ఈ కెటిల్ ఇచ్చారు. నీళ్లు వేడి చేసుకోవడానికి. इलेक्ट्रिकल द्वारा गर्म करने का। కరెంట్‌తో వేడి చేసుకునే ఎలక్ట్రికల్ కెటిల్ ఇచ్చారు. तो आज भी हम उसको यूज कर रहे हैं। మేము ఈ రోజు కూడా మేము దాన్ని ఉపయోగించుకుంటున్నాం. तो एक बार रख लिया तो हो गया ना, इधर तो स्टोव के ऊपर रखना है, देखते रहना चाहिए। అయితే అదేంటంటే ఎలక్ట్రిక్ కెటిల్ ఒక దగ్గర పెట్టి ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే అయిపోతుంది. అదే మనము గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టి చూసుకోవాల్సి ఉంటుంది కదా తరచుగా. तो ऐसे ही అలాగే जितना भगवान के खजाने आपके पास रहता है, ఎంత భగవంతుడి ఖజానా మీ దగ్గర ఉంటుందో उसको दूसरों को देने के लिए आपको संकल्प आता है या बाबा यूज करता है। అప్పుడు మీరు ఆ స్టాక్‌ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీకు సంకల్పం వస్తుంది. బాబా కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. तो इससे ये प्रोसेस कंटिन्यू चलता ही रहता है। అక్కడి నుంచి ఈ ప్రాసెస్ అలా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ऐसे करने से लौकिक का जो रिश्ता है ना, माँ बाप भाई बहन घूमना फिरना, ये सभी ऑटोमेटिकली क्या होता है, कम हो जाता है। ఇలా చేయడం వల్ల అమ్మ, నాన్న, తమ్ముడు లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి కదా! బయటికి వెళ్ళడము, అన్ని చోట్ల తిరగడము ఇలాంటివన్నీ కట్ అయిపోతాయి. तो ऑटोमेटिकली फरिश्ता हो जाते हो ना। అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఫరిష్తాలుగా అయిపోతారు కదా! सभी के साथ रिश्ते में आते हो, लेकिन रावण का रिश्ते से आप डिटैच हो जाते हो। అందరితోనూ మీరు సంబంధంలోకి వస్తారు. కానీ రావణాసుడితో ఉన్న సంబంధంతో కట్ అయిపోతారు. तो ऐसे करने से आपके पास क्या क्या खजाना जमा होता है। ఇలా చేయడం వల్ల మీ దగ్గర ఏ ఖజానాలు జమ అవుతాయి. एक है ज्ञान का खजाना। ఒకటి జ్ఞానం యొక్క ఖజానా. तो ज्ञान को इस विधि में आप सिर्फ पढ़ते नहीं हो, उसके लिए समझने के लिए कोशिश करते हो। ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని వినడం కాదు, చదవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఆలోచిస్తూ ఉంటారు. लेकिन अपने, क्योंकि आप अपने जिंदगी में उसको अप्लाई करना है, तो पहले ज्ञान को समझना पड़ता है ना। ఎందుకంటే మీరు జ్ఞానాన్ని మీ జీవితంలో ధారణ చేయాలి, అప్లై చేయాలి అంటే ముందు మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. उसके साथ बहुत इंपॉर्टेंट बात है, దాంతో పాటు మీరు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే जितना आप भगवान के हाथ में राइट हैंड बन जाते हो, ఎంత మీరు భగవంతుని చేతిలో కుడి చేతిగా అంటే రైట్ హ్యాండ్ గా అయిపోతారో तो उतना आपका विकर्म विनाश होता ही रहता है। అప్పుడు అంతా మీ వికర్మలు వినాశనం అయిపోతూ ఉంటాయి. मन बुद्धि बाबा के साथ रहने के कारण మనస్సు బుద్ధి బాబాతో ఉండడం వల్ల शिव बाबा कौन है, आपको हर सेकंड नया 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 अनुभव होने लगता है। శివబాబా ఎవరో అన్నది మీకు నిమిషానికి కొత్త కొత్త అనుభవాలు మీకు జరుగుతూ ఉంటాయి. नया अनुभव माना जो सप्त गुण है, उस सप्त गुण में ही डेप्थनेस का अनुभव होने ही लगता है, नेक्स्ट लेवल का अनुभव होता है। కొత్త అనుభవం అంటే ఈ సప్త గుణాల్లో ఎంత ఎంత లోతుగా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది. तो इससे भगवान कौन है आपको पता चलने लगता है। దీంతో భగవంతుడు ఎవరు అన్నది మీకు తెలుస్తుంది. तो जो टेस्ट आपको मिला है ना, वही टेस्ट लोगों को तक भी क्या हो जाएगा, जाकर पहुंच जाएगा। అప్పుడు ఏదైతే టేస్ట్ మీకు తెలిసిందో ఇందులో ఆ టేస్ట్ జనానికి వెళ్ళి తీరుతుంది. समझ लो आप घर में कुछ भोजन बना रहे हो, ऑयल द्वारा बना रहे हो, उससे एक टेस्ट आएगा ना। అయితే మీరు ఇంట్లో మీరు ఏదో వండుతున్నారు, అది నూనెతో తయారు చేస్తున్నారు, उसका एक टेस्ट आता है। అప్పుడు దాని టేస్టే వస్తుంది కదా. आपने तेल के बदले घी यूज किया तो टेस्ट अलग होगा ना।
మీరు అప్పుడు నూనె బదులు నెయ్యిని వాడారు అనుకోండి. అప్పుడు దాని రుచి వేరేగా ఉంటది కదా! घी क्यों यूज करते हो? నెయ్యిని ఎందుకు వాడుతూ ఉంటారు? वो घी परचेज करने के लिए आपके पास उतना धन है ना, इसीलिए तो आप घी यूज करते हो। ఆ కొనడానికి మీ దగ్గర అంత ధనం ఉంది కదా! అందుకే మీరు నెయ్యిని కొంటారు. आपके घर में योगेश भाई आएंगे तो घी द्वारा बनाया हुआ ही भोजन खिलाते हैं ना उनको। మీ ఇంటికి యోగేష్ భాయ్ వచ్చారు అనుకోండి. అప్పుడు ఈ నేతితో చేసిన పదార్థాలనే కదా పెడతారు ఆయనకి. ऐसे आपको भी परमात्मा का साथ का नया नया अनुभव का खजाना आपके पास रहेगा। అలా మీ దగ్గర గూడా భగవంతుని యొక్క కొత్త ఖజానాలన్నీ మీ దగ్గర ఉంటాయి. क्योंकि आत्मा और मन बुद्धि नया नया चाहता है, सेम है तो उनको वहां कर्म करने को इच्छा नहीं रहता है। అలాగే ఆత్మ, మనసు, బుద్ధి కూడా కొత్త అనుభవాల్ని కోరుకుంటూ ఉంటాయి. అదే పాతవి సేమ్ అవే అయితే అంత ఉండవు. तो नया नया अनुभव होने से आपको उस विधि से कर्म करना अच्छा लगता है। మీరు ఇలా కొత్తగా విధానాలతో చేయడం వల్ల మీకు नया नया अनुभव करने से वो कर्म करने को आपको अच्छा लगता है। ఇలా కొత్త అనుభవం అవ్వడం వల్ల మీకు ఈ కొత్త అనుభవం अनुभव करना आपको अच्छा लगता है, ఆ! वो कर्म बार बार करना अच्छा लगता है। అప్పుడు అది ఇలాంటి అనుభవం అవ్వడం వల్ల ఆ కర్మని అలా చేయడం మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువగా చేస్తారు కూడా. और निरंतर बाबा के साथ जुड़े रहने के कारण మీరు నిరంతరము బాబాతో జోడించి ఉండడం వల్ల बाबा जिन आत्माओं को जो शक्ति देना चाहता है आपके द्वारा फ्लो होता है। బాబా ఎవరెవరికి ఎలాంటి శక్తులు ఇద్దామనుకుంటున్నారో అవన్నీ మీ ద్వారా ఫ్లో అవుతాయి. तो वो शक्तियों का खजाना भी आप में स्टॉक होने लगता है। అప్పుడు శక్తుల యొక్క ఖజానా కూడా మీ దగ్గర స్టాక్ అవుతుంది. आपके द्वारा बाबा गुण भी देते हैं, మీ ద్వారా బాబా గుణాలను కూడా ఇస్తారు. तो गुण का भी स्टॉक बनता है। అప్పుడు గుణాల యొక్క స్టాక్ కూడా పెరుగుతుంది. जैसे आपके पास बहुत गिफ्ट है तो अपने घर में स्टॉक रखते हो ना, जो भी आते हैं उनको देने के लिए। ఎలా అంటే మీ దగ్గర చాలా గిఫ్ట్‌లు ఉన్నాయనుకోండి. మీ దగ్గర ఆ స్టాక్ ఉంచుకుంటారు. అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అందులో గిఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళకిస్తారు కదా! कब समझ लो आपके घर में 50 लोग आ रहे हैं तो आपको पति को क्या कहते हैं, सब लेकर आएंगे। बाद में जो 50 रहता है ना और बीच बीच में कोई आते हैं तो उनको दे देंगे करके 50 स्टॉक रखते हो ना सदा। ఎలా అంటే మీ ఇంటికి ఒక 50 మంది బంధువులొస్తున్నారనుకోండి. మీరు మీ భర్తకి చెప్తారు కదా! 100 గిఫ్ట్‌లు తీసుకురండి. మిగతా 50వి అలా ఉంచి ఎప్పుడైనా మధ్యలో ఎవరన్నా మన ఇంటికి బంధువులొస్తే వాళ్ళకిస్తాము అని చెప్తారు కదా! అలా. हाँ, ऐसे ही आपके पास गुणों का भी खजाना स्टॉक होने लगता है। అలాగే మీ దగ్గర కూడా గుణాల యొక్క ఖజానా స్టాక్ అవ్వడం మొదలుపెడుతుంది. तो उसके साथ ही आप कनेक्शन में रहते हो। అప్పుడు దాంతో ఆ గుణాలతోనే మీరు కనెక్షన్‌లో ఉంటారు. ऐसे आप कर्म करने से, सेवा के निमित्त बनने से ఇలా మీరు కర్మలు చేసి ఈ సేవకి నిమిత్తంగా తయారవ్వడం వల్ల पाप और सर्व ब्राह्मण आत्माओं का दुआ भी आपको मिलता है। మీకు తండ్రి యొక్క మరియు అందరి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి. वो भी खजाना बढ़ने लगता है। అప్పుడు ఆ ఖజానా కూడా పెరుగుతూ ఉంటుంది. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుంది? हर सेकंड चेक करते हो कल से भी आज खजाना कितना बढ़ा। అయితే ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటారు. నిన్నటి కన్నా ఈ రోజు ఖజానా ఎంత పెరిగింది అని చెప్పి. माताएं भी महीने में, साल में चेक करते हैं ना, लास्ट ईयर कितना गहने थे, आज कितना गहने हैं, लास्ट ईयर कितना कपड़ा था, आज कितना है, चेक करते हैं ना। మాతలు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా! లాస్ట్ ఇయర్ ఎన్ని నగలున్నాయి? ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని నగలున్నాయి? తర్వాత లాస్ట్ సంవత్సరం ఎన్ని బట్టలున్నాయి? ఈ సంవత్సరం ఎన్ని దుస్తులున్నాయి? అని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా! అలా. घर में कितना साधन है वो चेक नहीं करते हैं, अपना बैंक बैलेंस, अपना गहने जो मेरा है उसको चेक करते रहते हैं और उसको बढ़ाते रहते हैं। ఇంట్లో ఎన్ని సాధనాలున్నాయో చెక్ చేసుకోరు. వాళ్ళవి ఏవైతే నగలు ఉన్నాయో లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎలా పెంచాలని చెక్ చేసుకుంటూ ఉంటారు. क्योंकि उसके ऊपर मेरा अधिकार है ना, जब चाहे मैं धारणा कर सकता हूँ, यूज भी कर सकता हूँ, किसी को दान भी दे सकता हूँ, क्योंकि मेरा है। ఎందుకంటే దాని మీద అది నాది కదా! దాని మీద నా అధికారమే ఉంది కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వాడుకుంటాను. లేకపోతే ఉంచుతాను. అలా అందుకని చెప్పి. ऐसे ही అలాగే हर सेकंड में, ప్రతి సెకన్‌లోనూ, हर कर्म में ప్రతి కర్మలోనూ अपने मन बुद्धि को మన మనస్సు, బుద్ధిని बाबा के साथ जोड़ते हुए బాబాతో పాటు జోడించి एकाग्रता द्वारा ఏకాగ్రత ద్వారా ऐसे बिजनेस कर रहे हो क्या, चेक करो।
ఇలాంటి బిజినెస్ చేస్తున్నారా చెక్ చేసుకోండి. मैं भी अभी क्या करता हूँ, నేను కూడా ఏం చేస్తూ ఉంటానంటే अभी कंप्यूटर द्वारा आपके साथ तो ईश्वरीय सेवा तो चलता ही रहता है। కంప్యూటర్ ద్వారా మీ అందరితోనూ ఈశ్వరీయ సేవ అలా నడుస్తూనే ఉంటుంది. उसके बीच में हमको किसी का मिस कॉल आता है, ఆ మధ్యలో మనకి ఎవరి దగ్గర నుంచైనా మిస్డ్ కాల్ వస్తుంది. मैं क्या करता हूँ उसको कॉल ऑन करके मेरे शर्ट की जेब में रख के उनसे बात करते करते झाड़ू लगाना, पोछा लगाना, बर्तन मांजना, भोजन बनाना, ये करता ही रहता हूँ। ఎప్పుడైనా నాకు ఫోన్ వస్తూ ఉంటే గనక నేను ఫోన్‌ని నా జేబులో షర్ట్ జేబులో పెట్టుకొని నేను ఏదైనా తుడుస్తూ లేకపోతే వంట చేస్తూ ఏదైనా పనులు చేస్తూ నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. मेरा अटेंशन कहाँ है? అప్పుడు నా అటెన్షన్ ఎటువైపు ఉంది? ईश्वरीय सेवा की तरफ है ना, ఈశ్వరీయ సేవ వైపు ఉంది కదా! कमाई हो रहा है ना, సంపాదన జరుగుతుంది కదా! जिनके प्रति सेवा चल रहा है उनका दुआ भी मिल रहे हैं ना। ఎవరి పట్ల అయితే ఇది జరుగుతుందో ఈశ్వరీయ సేవ జరుగుతుందో అక్కడి నుంచి నాకు ఆశీర్వాదాలు దొరుకుతాయి కదా! खुशी भी मिल रहा है। సంతోషం కూడా దొరుకుతుంది. वो सेवा में बिजी होने के कारण मन बुद्धि व्यर्थ में जाने का चांस ही नहीं रहता है, क्योंकि टाइम ही नहीं है। ఆ సేవలో నేను బిజీగా ఉండడం వల్ల నా మనసు, బుద్ధి వ్యర్థంలోకి వెళ్ళవు. ఎందుకంటే సమయమే లేదు కాబట్టి. उस समय फोन नहीं आता आया होता तो मेरा मन बुद्धि क्या करता था, और कोई सोच में चला जाता था। ఆ సమయంలో నాకు ఫోన్ రాలేదు అనుకోండి, నా మనసు, బుద్ధి వేరే వైపుకి వెళ్ళిపోతాయి. ऐसे ఇటువంటి अलौकिक रूप में आप बिजी रहने से, అలౌకిక अलौकिक रूप में बिजी रहने से, అలౌకిక రూపంలో మీరు బిజీగా ఉండటం వల్ల भले पुरुषार्थ हो या साधना हो, तपस्या हो या सेवा हो, పురుషార్థం అవ్వచ్చు, తపస్సు అవ్వచ్చు, సాధన అవ్వచ్చు, ఏదైనా సరే तो इससे क्या होता है ना, लौकिक से ऑटोमेटिकली आपका मन बुद्धि क्या हो जाएगा, डिटैच हो जाएगा, न्यारा हो जाएगा। ఇలా చేయడం వల్ల లౌకికం నుంచి మీ మనస్సు, బుద్ధి డిటాచ్ అయిపోతాయి. ऐसे ఇటువంటి निरंतर जो बच्चे ऐसे सेवा में निमित्त बनते हैं, ఇలా నిరంతరము ఏ పిల్లలైతే నిమిత్తంగా తయారయ్యి ఉంటారో उनके चेहरे द्वारा उस सेवा का जो फल है ना, झलकता ही रहता है। వాళ్ళ ముఖం ద్వారా ఆ సేవ యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో అది మెరుస్తూ ఉంటుంది. उनके हर घड़ी में खुशी का एहसास, कमाई का एहसास उनको होता ही रहता है। ప్రతి గడియ వాళ్ళకి సంపాదన సంపాదిస్తున్నామన్న అనుభవం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అనుభూతి. उससे आत्मा का मान बढ़ता ही रहता है। దాంతో ఆత్మ యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. जैसे आपका बैंक बैलेंस ऐड होते ही आपको खुशी होता रहेगा ना, ఎలా అంటే మీ బ్యాంక్ అకౌంట్ పెరుగుతూనే మీకు సంతోషం పెరుగుతూ ఉంటుంది కదా! అలా ऐसे ऐसे ही ఇలాగే वो स्थिति का प्रभाव आपके ऊपर भी पड़ जाएगा। ఆ స్థితి యొక్క ప్రభావం మీ మీద కూడా పడుతుంది. आप जहां भी जाते हो वहां वायुमंडल में, वातावरण में, वहां के लोगों के ऊपर भी सहज उसका प्रभाव पड़ जाएगा। అలాగే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరి ఆత్మలందరి మీద వాయుమండలం మీద ఈ ప్రభావం వాళ్ళకి సహజంగానే పడుతుంది. उसके लिए आप आत्मा को देकर किरणें देने का, ऐसे संकल्प करने का, विजन करने का जरूरत नहीं रहता है। దాని గురించి మీరు ఆత్మలకి అలా ఊహించుకుని లేకపోతే కిరణాలు ఇవ్వడం అలాంటివి చెయ్యవలసిన అవసరం ఏమీ ఉండదు. आपको तो निरंतर अनुभव होता रहेगा, उनको 1 सेकंड का अनुभूति होता है। మీకైతే నిరంతరము అనుభూతి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకైతే ఒక్క సెకను అనుభవం జరుగుతూ ఉంటుంది ఇలా. आपको अनुभव होता है, उनको अनुभूति होता है। आपको जो होता है अनुभव, दूसरों को जो होता है अनुभूति। మీకేమో నిరంతరము అనుభవం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఒక్క సెకను అనుభూతి జరుగుతుంది. हाँ, तो इससे बाबा क्या कहते हैं, దీన్నే బాబా ఏమంటారంటే जो प्यासी आत्माएं हैं ना, उनको 1 बूंद पानी भी दे दो, वो कितना खुश होते हैं। ఎంతో దాహంగా ఉన్న ఆత్మలకి ఒక్క చుక్క నీరు ఇవ్వండి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు. वो लोग सच्चे भगवान के प्यार के लिए कितना समय से तरस रहे हैं। వాళ్ళందరూ కూడా సత్యమైన భగవంతుడి ప్రేమ గురించి వాళ్ళు तरस ఎదురు रहे हैं। చూస్తున్నారు, हाँ, ఎదురు చూస్తున్నారు. और आपको बाबा साधन बनाकर उनको दे रहा है। అయితే బాబా మిమ్మల్ని సాధనం కింద తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నారు.
आपको पता नहीं चलता है कि बाबा दे रहा है करके, लेकिन बॉडी से जो वाइब्रेशंस निकलता है तब से पता चलता है बाबा आपको यूज कर रहा है। ఫస్ట్ మీకు తెలీదు కానీ, మీ దగ్గర నుంచి ఏ వైబ్రేషన్స్ అయితే వెళ్తున్నాయో, అప్పుడు మీకు తెలుస్తుంది మనం ఉపయోగపడుతున్నాము అని చెప్పి. బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి. लेकिन इसके लिए ऐसा नहीं है आपके सामने कोई आत्मा बैठे हैं, वो आपसे दृष्टि ले रहे हैं, आप उनको आत्मा रूप में देख रहे हैं, शक्ति दे रहे हैं, ऐसा नहीं है। कर्म करते हुए भी इस विधि से सेवा चलता है। దీని గురించి ఒక ఆత్మ మీ దగ్గర మీ ఎదురుగా కూర్చొని, మీ దగ్గర నుంచి దృష్టి తీసుకొని సేవ తీసుకుంటున్నారు అని అట్లా కాదు. మీరు మీ పనుల్లోనే ఉంటూ ఉంటారు. మీ పనుల్లోంచి మీ మీ కర్మల్లో మీరు ఉంటారు. మీ నుంచి అది ఆ శక్తి ఫ్లో అవుతూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. लेकिन ऐसे सदा होना है तो क्या करना है? అయితే ఇది నిరంతరము సదా జరగాలి అంటే మనం ఏం చేయాలి? आपके मन बुद्धि को निरंतर बाबा के साथ एकाग्रता में, कनेक्शन में रखना चाहिए। ఇలా అవ్వాలి అంటే మీ మనస్సు, బుద్ధిని నిరంతరము బాబాతో ఏకాగ్రం చేయాలి. आज लौकिक में देखते हैं ना लोग, आप अपने मोबाइल को ना हाथ से नीचे रखते ही नहीं है। ఈ రోజుల్లో చూస్తున్నాం కదా మనము. లౌకికంలో మనుషులు వాళ్ళ చేతి నుంచి మొబైల్ కూడా కిందకి పెట్టటం లేదు. इवन ड्राइविंग करते हैं तो भी फोन से बात करते ही ड्राइविंग करते रहते हैं। డ్రైవింగ్ చేస్తున్నా సరే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తున్నారు. माताएं भी भोजन बनाते हैं तो भी बाबा को सॉन्ग्स लगाते हुए, क्लास सुनते हुए भी भोजन बनाते हैं। మాతలు కూడా ఏంటి, భోజనం తయారు చేస్తున్నప్పుడు పాటలు పెట్టుకునే వింటూనే భోజనం తయారు చేస్తారు. ऐसे ఇటువంటి जितना कर्म के समय पर और राजयोग के समय पर ఇలా ఎంతైతే కర్మలు చేసే సమయంలోను మరియు రాజయోగం చేసే సమయంలోను उस कर्म से बाप दादा से जितना एकाग्र रहेंगे, ఆ కర్మతోనూ మరియు మీరు బాబాతోనూ ఎంత ఏకాగ్రంగా ఉంటారో बाकी सभी चीजों से आप ऑटोमेटिकली फरिश्ता हो जाएंगे। మిగిలిన అన్ని వస్తువుల నుంచి మీరు ఫరిష్టాలుగా అయిపోతారు. जितना मैं अभी मेरा एग्जाम्पल ईश्वरी की सेवा में बिजी हो रहा हूँ, నేను నా ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. నేను ఈశ్వరీయ సేవలో నేను చాలా బిజీ అవుతున్నాను. इसीलिए मेरा लौकिक घर में रहते हुए भी लौकिक रिलेशंस कोई भी नहीं आ रहे, ज्यादा प्रोग्राम के लिए भी हमको नहीं बुला रहे। అందువల్ల ఏంటంటే లౌకికల్లో వాళ్ళు మా ఇంటికి రావటం లేదు. అలాగే లౌకికల్లో ఏ ఫంక్షన్స్ కి కూడా మమ్మల్ని ఆహ్వానించటం లేదు. बाजू घर में क्या हुआ है हमको मालूम नहीं रहता, 6 महीने के बाद और कोई पर्सन आकर कहता है। ఆ పక్క ఇంట్లో ఏం జరుగుతుందో మాకేమీ తెలీదు. 6 నెలల తర్వాత ఎవరో వేరే ఆయన వచ్చి మాకు చెప్తారు అక్కడ ఏమేం జరిగిందో అని. क्योंकि उसके लिए इंटरेस्ट नहीं है ना, ఎందుకంటే మాకు దాని గురించి శ్రద్ధ ఏమీ లేదు, ఇంట్రెస్ట్ లేదు. और सुनने के लिए टाइम भी नहीं है ना। వినడానికి సమయం కూడా లేదు. तो ऐसे अपने को बिजी रखने से आप ऑटोमेटिकली बाकी चीजों से फरिश्ता बन जाते हो। ఇలా ఇందులో బిజీగా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా మేము ఫరిష్తాలుగా అయిపోతాం. लेकिन हम लोग क्या करते हैं, ये नहीं करना है, वो नहीं करना है करके मन बुद्धि को क्या करते हैं, फोर्सफुली उसको क्या करते हैं, उससे हटाने के लिए कोशिश करते हैं। అయితే మనం ఏం చేస్తాము, దీని మీద మనసు పెట్టకూడదు, దీని మీద మనసు పెట్టకూడదు అని చెప్పి, దీని నుంచి దూరంగా ఉండాలని చెప్పి మనం బలవంతంగా ఇక్కడ మనసు పెట్టడానికి ట్రై చేస్తాం. इसीलिए आपको ब्राह्मण बनना पड़ता है। అందువల్ల మీరు బ్రాహ్మణులుగా తయారవ్వాల్సి ఉంటుంది. ब्राह्मण कौन है? బ్రాహ్మణులంటే ఎవరు? भगवान दुनिया को कुछ देना चाहता है, ब्राह्मण एक साधन है भगवान के हाथ में। భగవంతుడు ప్రపంచానికి ఏదో ఇద్దాము అనుకుంటున్నారు. అయితే ఇక్కడ బ్రాహ్మణులు సాధనాలు. तो इतना खजानों से आप भरपूर हो, అయితే మీరు ఇన్ని ఖజానాలతో మీరు నిండుగా ఉన్నారా? हर रोज अमृत वेले द्वारा तपस्या द्वारा उतना स्टॉक जमा किया है। ప్రతిరోజు అమృత వేళ మీరు తపస్సు ద్వారా అంత స్టాకు జమ చేసుకుని ఉన్నారా? खजाना अविनाशी है, ఖజానా అవినాశనమైనవి. देने वाला भी अविनाशी है, ఇచ్చేవారు కూడా అవినాశులే. आप साधन भी अविनाशी है, మీ సాధనాలు కూడా అవినాశిలే. जो भी लेते हैं वो भी अविनाशी है। ఎవరు అయితే తీసుకుంటారో వాళ్ళు అవినాశిలే. इसलिए किसी को भी कोई विनाश नहीं कर सकता है, कभी भी ये कम नहीं हो सकता है। అయితే అందువల్ల ఎవ్వరిని ఎప్పుడు వినాశనం చెయ్యలేము, అలాగే తక్కువ కూడా అవ్వవు. इसीलिए అందువల్ల जितना वर्तमान समय में ऐसे सेवा के लिए निमित्त बनते हैं, వర్తమాన సమయంలో మీరు ఎంత సేవ చేయడానికి మీరు ఎంత నిమిత్తంగా తయారయ్యి ఉంటారో,
भविष्य आधा कल्प में उसका प्रारब्ध आपको मिलता है। భవిష్యత్తులో అర్ధకల్పంలో మీకు దాని ప్రారబ్ధము దొరుకుతుంది. ये आप नहीं करेंगे तो ఇది మనం చెయ్యకపోతే గనుక रावण के साथ कनेक्शन में रहने के कारण मन बुद्धि भारी का एहसास होता है। మనం రావణుడితో ఉండి మన మనస్సు, బుద్ధి చాలా భారీతనంగా అనిపిస్తూ ఉంటాయి. तो ऐसे एकाग्रता में रहने से आपको सदा एक रस स्थिति का अनुभव रहेगा। ఇలా అప్పుడు కానీ మీరు ఇలా ఏకాగ్ర స్థితిలో ఉండడం వల్ల మీకు ఎల్లప్పుడూ ఏకరస స్థితి అవుతూ ఉంటుంది. ऐसे हमको रहना है। అలా మనము ఉండాలి. लेकिन కానీ बाबा ने बच्चों का मन का स्थिति को चेक किया, అయితే బాబా పిల్లల యొక్క మనసు యొక్క స్థితిని చెక్ చేశారు. क्योंकि मेन तो मन मनाभव ही है ना। ఎందుకంటే మెయిన్ మన్మనాభవ అనే కదా. आपका तन कैसा है, कितना धन है, आपके पास कितना लोग है, ये बाबा ने चेक नहीं किया। బాబా మీ తనువు ఎట్లా ఉంది, మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీ దగ్గర ఎంత జనం ఉన్నారు, ఇది బాబా చెక్ చేయలేదు. मन के द्वारा देने के लिए ऐसे रूहानी परमात्मा का खजाना कितना है। అయితే మీరు మనస్సు ద్వారా అందరికీ ఇవ్వడానికి మీ దగ్గర ఈ ఖజానా ఎంత ఆత్మిక ఖజానా ఎంత ఉంది అన్నది చెక్ చేశారు. वो देने वाला साधन मन कितना क्लीन एंड क्लियर है। ఆ ఇచ్చేటటువంటి సాధన యొక్క మనస్సు ఎంత క్లీన్ గా క్లియర్ గా ఎంత స్పష్టంగా ఉంది అన్నది చూస్తున్నారు. एक दिन में कितना समय ऐसे सेवा के लिए अपने को बिजी रख रहे हो। ఇలాంటి సేవ చేయడానికి ఒక్క రోజులో ఎంత సమయం మీరు బిజీ ఉంచుకుంటున్నారు, ये सभी बाबा ने चेक किया। ఇవన్నీ బాబా చెక్ చేశారు. रिजल्ट्स में क्या दिखा? రిజల్ట్స్ లో ఏం చూసారు? जो निरंतर स्थिति रहना चाहिए वो नहीं रह रहा है। నిరంతరము ఎలాంటి స్థితి ఉండాలో అది ఉండటం లేదు. कभी कभी खुशी में रहते हैं, कभी कभी खुशी कम हो जाता है। అప్పుడప్పుడు సంతోషంగా ఉంటున్నారు, అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతుంది. जैसे ईश्वरीय सेवा के साथ में रहते हैं, ब्राह्मण परिवार के साथ में रहते हैं, तो जुड़े रहते हैं, स्थिति भी बहुत अच्छा रहता है। ఎలా అంటే అప్పుడప్పుడు బ్రాహ్మణ పరివారంతో ఉండి అప్పుడు స్థితి బాగానే సంతోషంగానే ఉంటుంది. लेकिन जब कर्म क्षेत्र में जाते हैं ना, ये बाबा के साथ मन को क्या करते हैं, डिस्कनेक्ट करते हैं, इसलिए उस समय जो स्थिति रहना चाहिए वो नहीं रहता। అయితే కర్మక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత బాబా దగ్గర నుంచి మనసుని కట్ చేసేస్తారు. వెంటనే సంతోషం అందులో మీ పనుల్లో బిజీ అయిపోతారు, సంతోషం తగ్గిపోతుంది. इसीलिए అందువల్ల कहाँ भी रहो, మీరు ఎక్కడున్నా సరే, कोई भी कर्म करो, ఏ కర్మలు చేసినా సరే, शरीर के ऊपर कोई भी कपड़ा पहना हुआ हो, శరీరం మీద ఎలాంటి దుస్తులు వేసినా సరే, शरीर कहाँ भी हो, శరీరం ఎక్కడ ఉన్నా సరే, भले सोए हुए हो या बीमार हो, శరీరం పడుకుని ఉన్నా లేకపోతే అనారోగ్యంతో ఉన్నా, लेकिन मन निरंतर ऐसी सेवा में बिजी रहना है। కానీ మనసు నిరంతరము ఇలాంటి సేవలో బిజీగా ఉండాలి. सेवा में भी देखो, मनसा सेवा ही श्रेष्ठ है। సేవలో కూడా చూడండి, మనసా సేవాయే శ్రేష్టమైనది. तो ऐसे करते रहेंगे, ऑटोमेटिकली आपका मन एकाग्र हो जाएगा। ఇలా మీరు చేస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా మీ మనసు ఏకాగ్రం అయిపోతుంది. ऐसे करते करते मन आपका बात सुनने लगेगा, ఇలా చేస్తూ ఉండటం వల్ల మనసు మీ మాట వినడం మొదలు పెడుతుంది. क्योंकि मन को जो चाहिए शांति, खुशी, आनंद मिल रहा है ना। ఎందుకంటే మనసుకి ఏం కావాలో ఆ శాంతి, సుఖము, ఆనందము, సంతోషము అన్ని దొరుకుతున్నాయి కదా. जैसे अपने शरीर को भी जो चाहिए आप देंगे, तो वो शरीर आपका बात सुनेगा ना। ఎలా అంటే మీ శరీరానికి ఏం కావాలో మీరు ఇస్తే గనక శరీరం మీ మాట వింటుంది కదా. पेट भूखा है, भोजन पूछ रहा है, उसको कहते हैं 10 मिनट के बाद देता हूँ, आधा घंटे के बाद में देता हूँ, पहले बच्चों को देना है, पति को देना है, ऐसे पोस्टपोन करते जाएंगे, 6 महीने के बाद शरीर आपका बात नहीं सुनेगा। అయితే మీ పొట్ట మిమ్మల్ని నాకు ఆకలేస్తుంది ఇవ్వండి అంటే, ఆగు నువ్వు 10 నిమిషాలు ఆగు, మొదట పిల్లలకి ఇవ్వాలి, భర్తకి ఇవ్వాలి, తర్వాతే నీకు ఇస్తాను అంటే 6 నెలల తర్వాత మీ పొట్ట మీ మాట వినడం మానేస్తుంది. ऐसे ही అలాగే मन को जो चाहिए वो देते रहना, మనస్సుకి ఏం కావాలో ఇస్తూ ఉండండి. तो मन आपका बात सुनेगा। అప్పుడు మనస్సు మీ మాట వింటుంది. ऐसे ईश्वरीय सेवा आप करते रहेंगे तो ఇలా ఈశ్వరీయ సేవ మీరు చేస్తూ వెళ్తే కనుక मन बुद्धि आपके कंट्रोल में आएगा। మనసు, బుద్ధి మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. चेक करो, చెక్ చేసుకోండి.
मन बुद्धि आपका बात सुन रहा है कि मन बुद्धि का बात आप सुन रहे हो? మనసు, బుద్ధి మీ మాట వింటున్నాయా? లేకపోతే మీరే మనసు, బుద్ధి మాట వింటున్నారా? చెక్ చేసుకోండి. राजा प्रजा का बात सुन रहा है कि प्रजा राजा का बात सुन रहा है? రాజు ప్రజల మాట వింటున్నాడా? లేకపోతే ప్రజలు రాజు మాట వింటున్నారా? एक छोटे बच्चों के हाथ में बुक्स देना और कहना पढ़ाई करो जिसको इंटरेस्ट नहीं है, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు కదా! అతనికి చదవడం ఇంట్రెస్ట్ లేదు. అతని చేతిలో బుక్ ఇవ్వండి. और उसको कहो चुपचाप सोफा के ऊपर बैठ जाओ। అతనికి చెప్పండి, ఏం మాట్లాడకుండా సోఫా మీద కూర్చో. लेकिन वो कैसे बैठता है, अपने शरीर को कैसे बिठाता है? అప్పుడు చూడండి ఆ అబ్బాయి ఎలాగా శరీరాన్ని ఎలా కూర్చోబెడతాడు సోఫా మీద? ऊपर नीचे इधर उधर देखता ही रहता है, बुक के तरफ छोड़कर बाकी सभी तरफ पर उनका अटेंशन रहता है। బుక్కుని చూడకుండా మొత్తం అన్ని వైపులా చూస్తూ ఉంటాడు. क्योंकि उस कर्म में उसको सुख नहीं मिल रहा है ना। ఎందుకంటే ఆ కర్మ చేయడంలో అతనికి సుఖమేమి దొరకటం లేదు. सपोज उनको जो चाहिए मोबाइल दे देना, तब उनको देना देखना। సపోజ్ ఆ అబ్బాయికి ఏం కావాలో అది ఇవ్వండి అంటే ఒక మొబైల్ ఇవ్వండి ఉదాహరణకి అప్పుడు ఏం చేస్తాడు? उसके सामने एक सांप चला जाएगा तो भी उनको पता नहीं चलता है। అతని ఎదురుగా ఒక పాము వెళ్ళినా సరే అతనికి తెలీదు. उस कर्म में इतना एकाग्र होता है, एक रस हो जाता है, उसमें मस्त रहता है। ఆ కర్మలో ఎంత ఏకాగ్రమైపోయి ఏకరసంలో ఉంటాడు అంటే అందులోనే ఉండిపోతాడు. तो ऐसे కాబట్టి అలా वर्तमान समय में వర్తమాన సమయంలో ये मन का एकाग्रता ఈ మనసు యొక్క ఏకాగ్రత एक रस स्थिति का अनुभव कराएगी। ఏకరస స్థితి యొక్క అనుభూతి చేయిస్తుంది. तो एकाग्रता किसको कहते हैं? అయితే ఏకాగ్రత అని దేన్నంటారు? आत्मा ఆత్మ एक समय में ఒకే సమయంలో एक ही कर्म में ఒక్క సమయంలో ఒకే కర్మలో जो कर्मेंद्रियों को जरूरत है, माना वो कर्म के लिए जो कर्मेंद्रिय जरूरत है, ఆ కర్మకి ఏ కర్మేంద్రియాలైతే అవసరమో वो सारे कर्मेंद्रियों को एक कर्म में ही लगाते हुए ఆ అన్ని కర్మేంద్రియాల్ని ఒక కర్మలోనే ఉంచుతూ उसके कनेक्टेड स्मृति में रहते हुए దానికి కనెక్ట్ అయిన స్మృతిలో ఉంటూ वही कर्म का फल जब अनुभव करते हैं, ఆ కర్మ యొక్క ఫలితాలనే అనుభవం చెందితే కనుక उसको कहते एकाग्रता। దాన్నే అంటారు ఏకాగ్రత అని చెప్పి. ऐसे आप रूहानी कमाई में, रूहानी दान करने में, अलौकिकता में बिजी रहना है। అలా మీరు ఆత్మిక సంపాదనలో ఆత్మిక సంపాదనలో आत्मिक सेवा में बिजी रहना है। ఆత్మిక సేవలో మీరు బిజీ అవి ఉండండి. ऐसी एकाग्रता की शक्ति से ఇలా ఏకాగ్రత శక్తితో अव्यक्त फरिश्ता स्थिति का सहज अनुभव कराएगी। అవ్యక్త పరిష్ట యొక్క సహజ అనుభూతి మీకు తెలుస్తుంది. सब वो समझ लो, आप अंदर से मन बुद्धि को ऐसे आपने एंगेज नहीं किया, समझ लीजिएगा। ఇలా అనుకోండి, మీరు ఏదైనా పనిలో మీ మనస్సుని బుద్ధిని ఎంగేజ్ చెయ్యలేదు. तो क्या होता है? అప్పుడు ఏమవుతుంది? मन भटकता रहता है ना। అప్పుడు మనస్సు ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది కదా. कहाँ? ఎక్కడికి? व्यर्थ बातों में। వ్యర్థ విషయాల్లోకి వెళ్ళిపోతుంది. बाबा हर 5000 साल में यही पति मिलेगा क्या? బాబా ప్రతి 5000 సంవత్సరాలకి ఈ భర్తే దొరుకుతారా? ऐसे ही हमको परिस्थितियां फेस करना पड़ता है क्या? ఇలాంటి పరిస్థితులే ఫేస్ చేయాల్సి వస్తుందా? उसके बाद बाबा कहते व्यर्थ संकल्प में भी जा सकता है। దాని తర్వాత బాబా అంటారు వ్యర్థ సంకల్పాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. व्यर्थ व्यवहार में भी जा सकता है। వ్యర్థ వ్యవహారాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. व्यर्थ व्यवहार क्या है? వ్యర్థ వ్యవహారాలు అంటే ఏంటి? थोड़ा टाइम है ना, हमारे फ्रेंड के साथ बहुत दिन से बात नहीं हुआ, वही बात करेंगे, चाय हुआ क्या, कॉफी पी ले क्या, कौन सा ड्रेस लिया, कितना रेट लिया, ऐसे व्यर्थ व्यवहार में चले जाते हैं। మన దగ్గర సమయం ఉంది కదా, కొంచెం ఫ్రెండ్ తో మాట్లాడి చాలా రోజులైంది కదా, ఫ్రెండ్ కి ఫోన్ చేద్దాము, ఫ్రెండ్ తో మాట్లాడుతూ కాఫీ తాగావా, టీ తాగావా, డ్రెస్ తీసుకున్నావా, ఎంత ఎంత రేటు దాంది, వీటన్నిటిలోకి వెళ్ళిపోతాం. तो मन बुद्धि उसमें बिजी हो जाता है ना। అప్పుడు మనస్సు బుద్ధి అందులో బిజీ అయిపోతుంది. अभी इससे आप रिश्ते में आ गए कि फरिश्ते में आए? అప్పుడు మనం ఇలా చేయడం వల్ల మీరు సంబంధంలోకి వచ్చారా లేకపోతే ఫరిష్తాలోకి వెళ్ళిపోయారా? वो फ्रेंड तो आपके साथ आने का संकल्प भी नहीं था, लेकिन आपने संकल्प लेकर जाके उसको संकल्प लेकर आ गए ना మీ संबंध में। మీ ఫ్రెండ్ కి అయితే ఇక్కడ సంబంధంలోకి వచ్చే ఆలోచనే లేదు, కానీ మీరు వెళ్ళి ఏం చేశారు, ఆమె తీసుకొచ్చారు ఇక్కడ సంబంధంలోకి. तो इसको कहते हैं దీన్నే అంటారు मन को एकाग्र करना। మనస్సుని ఏకాగ్రం చేయటం. ऐसे करते करते
ఇలా చేస్తూ చేస్తూ अपना मन बुद्धि మన మనస్సు బుద్ధిని जहाँ चाहो, ఎక్కడ కావాలో, जिस स्वरूप में, ఏ స్వరూపంలో, जिस स्थिति में, ఏ స్థితిలో, जितना समय चाहो, ఎంత సమయం కావాలో आप वहां मन बुद्धि को रख सकते हो। అప్పుడు అక్కడ మీరు మీ మనస్సు బుద్ధిని ఉంచగలరు. और उस कर्म में मन बुद्धि भी खुश रहेगी, ఆ కర్మల్లోనే మనస్సు బుద్ధి కూడా చాలా సంతోషంగా ఉంటాయి. आप भी खुश रहेंगे, మీరు కూడా సంతోషంగా ఉంటారు. आपका परिवार भी खुश रहेगा, మీ పరివారం కూడా సంతోషంగా ఉంటుంది. रूहानी कमाई भी होता रहेगा। అప్పుడు ఆత్మిక సంపాదన కూడా జరుగుతూ ఉంటుంది. ऐसे करते करते ఇలా చేస్తూ చేస్తూ आपको सर्व के प्रति स्नेह आएगा। అప్పుడు మీకు అందరి పట్ల స్నేహం వస్తుంది. स्नेह माना స్నేహం అంటే सभी को हेल्प करना है, हेल्प करना है, कैसे रूहानी शक्ति द्वारा हेल्प करना है, అందరికీ సహాయం చేయాలి, ఎలాగా ఆత్మిక సంపాదన ద్వారా అన్నది వస్తుంది. उस कल्याण की भावना आएगा। అప్పుడు అది కళ్యాణం చెయ్యాలి అన్న భావన వస్తుంది. उनके प्रति सम्मान का वृत्ति भी रहेगा, रिस्पेक्ट भी उनके प्रति बढ़ जाएगा। వాళ్ళ పట్ల ఆ గౌరవం కూడా పెరుగుతుంది. तो एकाग्रता माना क्या है? అయితే ఏకాగ్రత అంటే ఏంటి? वो स्वमान की स्थिति। అది స్వమాన స్థితి. स्वमान क्या है? స్వమానం అంటే ఏంటి? जितना आप राजयोग करते जाते हो, आत्मा का मान कितना बड़ा। మీరు ఎంత రాజయోగం చేస్తూ ఉంటే ఆత్మ యొక్క గౌరవం ఎంత పెరిగింది? आत्मा का मान कैसे बढ़ता है? అప్పుడు ఆత్మ యొక్క గౌరవం ఎలా పెరుగుతుంది? जितना विकर्म विनाश होता है, आत्मा का मान बढ़ता है। ఎంత వికర్మల వినాశనం అవుతాయో అంత ఆత్మ యొక్క గౌరవం పెరుగుతుంది. जितना भगवान को याद करते हो, कमाई जमा होता है। ఎంత భగవంతుని గుర్తు చేసుకుంటారో అంత సంపాదన పెరుగుతూ ఉంటుంది. जितना सेवा के लिए निमित्त बनते हो, सेवा का फल आपके अकाउंट में जमा होता है। ఎంత సేవ చేస్తూ ఉంటారో అంత సేవ యొక్క ఫలితం మీ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. वर्तमान समय में लोग क्या कर रहे हैं? వర్తమాన సమయంలో జనమంతా ఏం చేస్తున్నారు? 16 घंटा 18 घंटा काम काम काम, पैसे कमाना, उसकी तरफ ही अटेंशन रख रहे हैं ना। అందరూ 16 గంటలు 18 గంటలు పని పని అని చెప్పి అందరూ అటువైపే అటెన్షన్ పెడుతున్నారు. इसीलिए అందువల్ల ऐसी स्थिति लाने के लिए ఇలాంటి స్థితి కావాలి అంటే కనుక एक जगह पर बैठ के करने का स्थिति नहीं है। ఒక ఒక దగ్గర ఒక ప్లేస్ లో కూర్చుని చేసే స్థితి లేదు ఇప్పుడు. जैसे ब्रह्मा बाबा भी जब साकार में थे तो वो क्या करते थे? ఎలా అంటే బ్రహ్మ బాబా కూడా సాకారంలో ఉన్నప్పుడు क्या करते थे? ఏం చేసేవారు? लेटर भी लिखते थे, లెటర్స్ కూడా రాసేవారు, बच्चों को डायरेक्शन भी देते थे, పిల్లలకి డైరెక్షన్ కూడా ఇచ్చేవారు, यज्ञ का संभाल करते थे, యజ్ఞాన్ని సంభాళించేవారు, बच्चों का सेवा का समाचार सुनते थे। పిల్లల యొక్క సేవా సమాచారం వినేవారు. लेकिन लोगों को ऐसे दिखता था ब्रह्मा बाबा यहाँ है ही नहीं। అయితే వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనిపించేది బ్రహ్మ బాబా ఇక్కడ లేనే లేరు అన్నట్టు అనిపించేది. स्थूल में तो कर रहे हैं, लेकिन उनका मन बुद्धि है ना और कहाँ की खोया हुआ है। స్థూలంలో అయితే ఆయన అక్కడే ఉండేవారు, కానీ సూక్ష్మంగా ఆయన మనస్సు బుద్ధి ఎక్కడో ఉండేది. कहाँ रहता था? ఎక్కడ ఉండేవి? ऐसे निराकार रूप में मन बुद्धि बाबा के साथ रहने के कारण निराकार सेवा निरंतर चल रहा था। అలా ఆయన నిరాకార బుద్ధి మనసు బుద్ధి బాబాతో ఉండడం వల్ల అక్కడ నిరంతరము సేవ జరుగుతూనే ఉండేది. उनका अटेंशन देह के प्रति नहीं रहता था, ఆయన అటెన్షన్ దేహం పట్ల ఉండేది కాదు, देह भान की तरफ भी नहीं रहता था। దేహ బాణం వైపు కూడా ఉండేది కాదు. तो जो लोग उनके कनेक्शन में आते थे, उनको लाइट का वो शरीर दिखाई देता था। వాళ్ళకి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చేవారో వాళ్ళకి ప్రకాశం కనిపించేది. और साथ में बाबा के पास जो खुशी था, वो खुशी का झलक का एहसास होता था। అయితే బాబా దగ్గర ఎంత సంతోషం ఉండేదో ఆ సంతోషం యొక్క మెరుపు కనిపించేది వాళ్ళందరికీ. तो ऐसे रहने वाले आत्माएं ఇలా ఉండేటటువంటి ఆత్మలకు हर बात में, ప్రతి విషయంలోనూ, हर वृत्ति में, ప్రతి వృత్తిలోనూ, दृष्टि में, దృష్టిలోనూ, कर्म में కర్మలోనూ न्यारापन का अनुभव हो। అతీతంగా ఉండే అనుభవం అవుతుంది. जो भी कर्म में रहते हैं उसमें बंधन का एहसास नहीं होना चाहिए। ఏ కర్మలో ఉంటే అక్కడ బంధనము అన్న అనుభూతి ఉండదు వాళ్ళకి. इसीलिए पहले आत्मा बनो, అందువల్ల మొదట ఆత్మ కింద తయారవ్వండి, उसके बाद ब्राह्मण बनो। దాని తర్వాత బ్రాహ్మణులుగా అవ్వండి. जब तक ब्राह्मण नहीं बनते हो तब तक फरिश्ता नहीं बनते हो।
ఎప్పటి వరకు మీరు బ్రాహ్మణులుగా తయారవ్వలేరో, అప్పటి వరకు మీరు పరిష్టాలుగా తయారవ్వలేరు. क्यों? ఎందుకు? ब्राह्मण बनने से भगवान की शक्ति लोगों को देने के लिए निमित्त बनते हो ना। బ్రాహ్మణులుగా అవ్వడం వల్ల భగవంతుని యొక్క శక్తి అందరికీ ఇవ్వడంలో నిమిత్తులుగా తయారవుతారు కదా! इससे उस आत्मा के जो हिसाब किताब है ना वो क्लियर हो जाता है। దీంతో ఆత్మ యొక్క లెక్కాచారాలు ఏవున్నాయో అవి క్లియర్ అయిపోతాయి. तो इससे क्या होता है, जो संबंध है ना वो डिस्कनेक्ट हो जाता है। దీంతో ఏమవుతుంది? ఆ సంబంధం ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అయిపోతుంది. पॉजिटिव संबंध तो रहता है, रूहानी संबंध रहता है, रावण का संबंध माना लोन का अकाउंट क्लियर हो जाता है। అంత పాజిటివ్ సంబంధమే ఉంటుంది. ఆత్మిక సంబంధం కూడా ఉంటుంది. కానీ రావణుడితో సంబంధం ఏదైతే ఉంటుందో అది కట్ అయిపోతుంది. जितना फरिश्ता बनते जाते हो మీరు ఎంత పరిష్టాలుగా తయారై వెళ్తూ ఉంటారో उतना देवता बनते जाते हो। అంత దేవతలుగా మీరు తయారవుతారు. माना भगवान का शक्ति एज इट इज दूसरे तक आपके द्वारा जाकर पहुंचाएगा। ఎందుకంటే మీ భగవంతుని యొక్క శక్తి మీ ద్వారా వాళ్ళందరికీ వెళ్లి చేరుకుంటుంది. अव्यक्त मास चल रहा है ना, ఇప్పుడు అవ్యక్త మాసం నడుస్తుంది కదా! सभी के मन में क्या है, ब्रह्मा बाप అందరి समान बनना है। అందరి మనస్సులోని ఏముంది? బ్రహ్మ బాబాలా తయారవ్వాలని ఉంది కదా! तो साकार में बाबा ने जो किया था वही तो करना पड़ेगा ना। కాబట్టి సాకారంలో బ్రహ్మ బాబా ఏం చేశారో మనము అదే చెయ్యాలి కదా! इसीलिए అందువల్ల मन की तरफ अटेंशन रखना, మనస్సు వైపు అటెన్షన్ పెట్టుకోండి. मन को सदा बाबा में ईश्वरी सेवा में रखने के लिए एकाग्र रखना। మనస్సుని ఎప్పుడు భగవంతుని మీద బాబా మీద పెట్టడంలో ఎప్పుడు ఏకాగ్రంగా ఉండండి. सपोज मन एकाग्र नहीं है, कैसे पता चलेगा? సపోజ్ మనసు ఏకాగ్రంగా లేదు అనుకోండి. అది ఎలా తెలుస్తుంది మనకు? उसका सिम्टम्स क्या है? దాని సింప్టమ్స్ ఏంటి? గుర్తులేంటి? ऐसी आत्माएं कहते हैं అలాంటి ఆత్మలు అంటారు ఏమంటారంటే, करना नहीं चाहते थे लेकिन हो गया। మేము ఇలా చేద్దామని అనుకోలేదు కానీ అయిపోయింది. हाँ? सोच तो नहीं था लेकिन ऐसे संकल्प आ गया। మేము అయితే అలాంటి ఆలోచనే లేదు కానీ సంకల్పాలైతే అలా వచ్చేసాయి. नींद करने की इच्छा तो नहीं था, थोड़ा सा आंख बंद हो गया, नींद आ गया। నిద్రపోదామని లేదు కానీ కొంచెం కళ్ళు మూసుకున్నాయి, నిద్ర వచ్చేసింది. तो इसका मतलब దీని అర్థం ఏంటి? मन बुद्धि आपका बात नहीं सुन रहा है। మనసు, బుద్ధి మీ మాట వినటం లేదు. क्यों? ఎందుకు? मन बुद्धि को दिन में जो देना चाहिए वो आप नहीं दे रहे हो, इसलिए वो आपका बात नहीं सुन रहा है। మనసు, బుద్ధికి రోజులో ఏం కావాలో అది మీరు ఇవ్వటం లేదు. అందువల్లే మనసు, బుద్ధి మీ మాట వినటం లేదు. इसलिए शिव बाबा कहता है అందువల్ల శివబాబా అంటారు, निराकारी बनो। నిరాకారులుగా తయారవ్వండి. ब्रह्मा बाबा कहता है బ్రహ్మబాబా అంటారు, फरिश्ता बनो। ఫరిష్తాగా తయారవ్వండి. ऐसे करते करते ఇలా చేస్తూ చేస్తూ अभी अपने सेट पर सेट रहना, कभी अपसेट नहीं होना। మీరు మీ స్థితిలో అలాగే సెట్ అయ్యి ఉండండి. అంతేగాని అప్సెట్ అవ్వద్దు. निरंतर आपके द्वारा कुछ हो या न हो, भगवान की शक्ति बाहर जाते ही रहना चाहिए। నిరంతరం మీ వల్ల అయినా అవ్వకపోయినా సరే భగవంతుని శక్తి మీ ద్వారా ఫ్లో అవుతూ బయటికి వెళ్ళాలి. उसका अनुभव करते रहना। దాని అనుభవం చేస్తూ ఉండండి. इसके लिए దీని గురించి उड़ती कला में जाना। ఎగిరే కళలోకి వెళ్ళండి. लेकिन इसमें क्या होता है, ज्यादातर అయితే ఇందులో ఎక్కువగా ఏమవుతూ ఉంటుంది? माताओं को बच्चों के ऊपर मोह रहता है, इसमें ज्यादा फंस जाते हैं। మాతలకి పిల్లల మీద చాలా మోహం ఉంటుంది. వాళ్ళు అందులో మునిగిపోతారు. तो ये जो गवगुण है माताओं को फरिश्ता बनने नहीं देता। అయితే ఈ అవగుణం ఏదైతే ఉందో అది మాతలని ఫరిష్టాలుగా తయారవ్వనివ్వదు. और जो कुमार और कुमारियां रहते हैं ना, అయితే కుమారులు మరియు కుమారులు ఉంటారు కదా! उनको विकार का संकल्प और इच्छा रहता है। వాళ్ళకి వికారాలు, సంకల్పాలు, ఆ కోరికలు ఉంటూ ఉంటాయి. ये ठीक नहीं है करके मालूम भी रहता है, అది సరికాదు అని కూడా తెలుసు వాళ్ళకి. फिर भी वो गलती बार 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 करते रहते हैं। అయినా సరే వాళ్ళ తప్పుని తరచూ చేస్తూ ఉంటారు. इसलिए बाबा कहते हैं అందువల్ల బాబా అంటారు, सेंटर में रहने वाले आत्माएं हो సెంటర్ లో ఉండే ఆత్మలు అవ్వచ్చు, और प्रवृत्ति में रहने वाले आत्माएं हो, ప్రవృత్తిలో ఉండే ఆత్మలు అవ్వచ్చు, कुमार हो कुमारियां हो, కుమారులు అవ్వచ్చు, లేకపోతే కుమారీలు అవ్వచ్చు, माताएं हो या अदर कुमार हो, మాతలు అవ్వచ్చు, లేకపోతే వేరే కుమారులు అవ్వచ్చు. आप सभी को काम विकार के ऊपर विजय प्राप्त करना ही है।
మీ అందరికీ కూడా కా కామ काम వికారాలపైన विकार విజయం పొందాలి. अंतिम समय में అంతిమ సమయంలో एग्जाम फेल होंगे तो ఎగ్జామ్ ఫెయిల్ అయితే కనుక उस समय ब्रह्मा बाबा भी इस बात में आपको सपोर्ट नहीं करेगा, हेल्प नहीं करेगा। ఆ సమయంలో బాబా ఈ విషయంలో ఆ బ్రహ్మ బాబా కూడా హెల్ప్ చేయలేరు. उस समय बाबा धर्मराय की तरफ ही रहेगा। ఆ సమయంలో బాబా ధర్మరాజులాగే వ్యవహరిస్తారు. इसलिए बाबा कहते हैं पवित्र बनो, योगी बनो। అందువల్ల బాబా అంటారు పవిత్రులుగా అవ్వండి, యోగిలుగా అవ్వండి. इसलिए अपने मन को चेक करो, అందువల్ల మీరు మీ మనస్సుని చెక్ చేసుకోండి. सदा बाबा में रहता है या और कोई इच्छा के लिए जाता है। సదా మీ మనసు బాబా మీదే ఉంటుందా లేకపోతే ఏదైనా కోరికకి వెళ్తుందా? स्वप्न में भी आपको पवित्रता डिस्टर्ब नहीं होना चाहिए। స్వప్నంలో కూడా మీ పవిత్రత డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ऐसे चेक करना। ఇలా చెక్ చేసుకోండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सर्व खजानों से सदा संपन्न बच्चों को సర్వ ఖజానాలతో ఉన్న సర్వ పిల్లలందరికీ सदा खुश नसीब, సదా భాగ్యంతోనూ खुशनुमा चेहरे से, సంతోషం యొక్క ముఖముతోనూ चलन से నడవడిక ద్వారా खुशी की अंजलि देने वाले సంతోషం అనే అంచెల్ని ఇచ్చే विश्व कल्याणकारी बच्चों को విశ్వ కళ్యాణకారి పిల్లలకు सदा मन के मालिक बन సదా మనసుకు యజమానిగా అయ్యి एकाग्रता की शक्ति द्वारा ఏకాగ్రత శక్తి ద్వారా मन को कंट्रोल करने वाले మనసును కంట్రోల్ చేసే मन जीत जगत जीत बच्चों को మనసును జయించి జగత్తును జయించే పిల్లలకు सदा సదా ब्राह्मण जीवन की विशेषता బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత पवित्रता की पर्सनालिटी में रहने वाले పవిత్రత పర్సనాలిటీలో ఉండే पवित्र ब्राह्मण आत्माओं को పవిత్ర బ్రాహ్మణాత్మలకు सदा సదా डबल लाइट बन డబల్ లైట్ గా అయ్యి फरिश्ता जीवन में ఫరిష్తా జీవితంలో ब्रह्मा बाप को फॉलो करने वाले బ్రహ్మా బాబాను ఫాలో చేసే వారికి ऐसे ఇటువంటి ब्रह्मा बाप समान बच्चों को బ్రహ్మా బాబా సమానమైన పిల్లలకు बाप दादा का బాప్ దాదాల याद प्यार और नमस्ते। ప్రియ శృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.